శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్టులోని 2 క్రస్ట్ గేట్లను లిఫ్ట్ చేసిన అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు దగ్గర తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. కృష్ణానది పరివాహక ప్రాంతంతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు వరద రూపంలో పోటెత్తిన తుంగభద్రమ్మ, కృష్ణమ్మ శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చి చేరుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా అప్రమత్తమైనటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా ఎప్పటికప్పటికీ కూడా పూర్తిగా అంచనా వేస్తున్నారు. ఈ సీజన్ లో రెండవసారి శ్రీశైలం ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను 2 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర లిఫ్ట్ చేసి నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి మనం చూస్తే ప్రస్తుతం మనం శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఉన్నాం. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం వచ్చేసి 885 అడుగులు కాగా ప్రస్తుతం 883 అడుగులుగా కొనసాగుతుంది. అలాగే డ్యామ్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం వచ్చేసి 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 205 టీఎంసీలుగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు పెద్ద ఎత్తున వరద పైనుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం అయితే పూర్తిగా అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే వస్తున్నటువంటి వరదను అంచనా వేసింది. ఎక్కడికక్కడ కూడా అంచనా వేస్తూ పూర్తిగా డ్యామ్ క్రస్ట్ గేట్లను లిఫ్ట్ చేసేందుకు, ఆపరేట్ చేసేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. మరోవైపు ఒక్కసారి మనం చూసుకుంటే కృష్ణానది అంటే జూరాల ప్రాజెక్టు నుంచి కంప్లీట్ గా 38,545 క్యూసెక్ల నీరు వస్తుంటే, మరోపక్క తుంగభద్రకు సంబంధించి సుంకేసుల ప్రాజెక్టు నుంచి 43,790 క్యూసెక్ల వాటర్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అంటే ఎగువ ప్రాంతం నుంచి భారీ ఎత్తున వరద వస్తున్నటువంటి నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల జల వరప్రదాయిని, ఇరు రాష్ట్రాల చీకట్లను తొలగించే ఆధునిక దేవాలయం, త్రాగునీటితో పాటు సాగునీరు అందించేటటువంటి శ్రీశైలం ప్రాజెక్టు నుండి కూడా ఇరు రాష్ట్రాలు పూర్తిగా పీక్ లోడ్ అవర్స్ తో విద్యుత్ ని కూడా ఉత్పత్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 66,810 క్యూసెక్ల నీటిని కూడా ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక్కసారి మనం చూస్తున్నాం ఇక్కడ తెలంగాణ సంబంధించినటువంటి పవర్ హౌస్ అంటే శ్రీశైలం ప్రాజెక్టుకు లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. ఈ పవర్ హౌస్ లో మొత్తం కూడా 6 యూనిట్లు ఉంటాయి. ఒక్కొక్క యూనిట్ వచ్చేసి 150 మెగావాట్ల విద్యుత్ ని కూడా ఉత్పత్తి చేస్తుంది. అంటే మొత్తం కూడా 900 మెగావాట్ల విద్యుత్ ని కూడా ఉత్పత్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే 38,000 క్యూసెక్ల నీటిని ఈ అంటే ఎడమకు సంబంధించినటువంటి విద్యుత్ కేంద్రం కూడా ఉపయోగించడం జరుగుతుంది. అలాగే ఇటు కుడిగట్టుకు సంబంధించి కూడా మొత్తం 7 యూనిట్లు ఉంటాయి. ఒక్కొక్క యూనిట్ వచ్చేసి 110 మెగావాట్ల విద్యుత్ ని కూడా ఉత్పత్తి చేస్తుంది. మొత్తం 770 మెగావాట్ల విద్యుత్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి 31,495 క్యూసెక్ల నీటిని అయితే ఇటు రైట్ సైడ్ పవర్ హౌస్ అంటే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి పవర్ హౌస్ అయితే ఉపయోగిస్తుంది. బనకచెర్ల నుంచి అలాగే ఇటు కేసీ కెనాల్ కు అలాగే తెలుగు గంగ ప్రాజెక్టుకి సంబంధించి అంటే కంప్లీట్ గా కూడా ఏవైతే రాయలసీమకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులు అన్నిటికీ కూడా నీటిని పోతిరెడ్డిపాటు నుంచి బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ వద్ద నుంచి కూడా రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. మరోవైపు ఇటు మాల్యాల సంబంధించి అంటే అంద్రి నివాస్ సుజల స్రవంతికి కూడా దగ్గర 5,000 క్యూసెక్ల నీటి పైన కూడా విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వరద ప్రవాహం ఎగువ ప్రాంతాల నుంచి మరింతగా పెరగడం, ఇటు కృష్ణానది పరివాహక ప్రాంతంలో భారీ ఎత్తున వర్షాలు పడుతుండటంతో వరద నీరు మరింతగా పెరిగింది. సో వస్తున్నటువంటి నీటిని వస్తున్నట్టుగా కూడా అధికారులు కంప్లీట్ గా మానిటరింగ్ చేసి లిఫ్ట్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ సుందర దృశ్యాలు తిలకించేందుకు ఆలయానికి వచ్చేటటువంటి భక్తులతో పాటు పర్యాటకులు పెద్ద ఎత్తున శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకుంటున్నారు. మరోపక్క గతంలో జరిగినటువంటి పొరపాట్లు అయితే సంఘటనలను దృష్టిలో పెట్టుకొని వాటిని తిరిగి పునరావృతం కాకుండా ఉండే విధంగా అధికార యంత్రాంగం కూడా అన్ని చర్యలు అయితే చేపట్టడం జరిగింది. మొత్తానికి మాత్రం రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు నిండు కుండలా మారి జలకలను సంతరించుకోవడంతో ఇటు పోతిరెడ్డిపాడు నుంచి బనకచెర్ల ద్వారా రాయలసీమ ప్రాజెక్టులకు నీరంతా కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో పంటలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉందని మాత్రం చెప్పుకోక తప్పదు. కెమెరామెన్ శ్రీనివాస్ నాగేశ్వరరావులతో హరికిషన్, విషయం టీవీ, శ్రీశైలం ప్రాజెక్ట్, నంద్యాల జిల్లా.